ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పాను కదా ప్రాసెసర్ అంటే ఏడుంటుంది మదర్ బోర్డ్లా, ఇంకా అది ఎట్లుంటుంది కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయని మీకు క్లియర్గా చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు మనము ప్రాసెసర్ని మనం సిపియూ అని కూడా అంటాం అనమాట. మేము మొబైల్ దాంట్లో ఎక్కువ శాతం సిపియూ అంటాము. మెయిన్ అనమాట, ఇది మొబైల్కి మెయిన్ అనమాట. మనకి బ్రెయిన్ ఎలాగనో మొబైల్కి అది కూడా అలాగే బ్రెయిన్ అనమాట. అయితే ప్రతి ఒక్క కనెక్షన్ అనేది మన ప్రాసెసర్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఒక్క కనెక్షన్ మిస్ అయినా కానీ ఆ సెక్షన్ పనిచేయదు అనమాట. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్ ఇది రియల్మీ మొబైల్ ఉంది మన దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టే పోర్ట్, ఇది సబ్ బోర్డ్ అంటాం దీన్ని. ఇది ఛార్జింగ్ పెట్టే పోర్ట్, ఇది ఇయర్ ఫోన్ పెట్టే పోర్ట్, ఇది వైబ్రేషన్ మోటార్ అనమాట. ఇది వచ్చేసి యాంటీనా. దీని కనెక్షన్స్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన మదర్ బోర్డ్కి అటాచ్ అయి ఉన్నాయి కనిపిస్తుంది. ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి మనకి మదర్ బోర్డ్కి కనెక్షన్ అయి ఉండే పట్టి అనమాట. ఇక్కడ మనకి ప్రాసెసర్ ఉంటుంది, ఇంకా సిపియూ ప్రాసెసర్ అన్న ఒకటి. ఇక్కడ మనకి ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఐసీ ఉంటుంది. పవర్ ఐసీ అంటే ఏంటంటే మనకి గుండె ఎలాగనో గుండె ఉంటుంది, మన గుండె ఉంటుంది కదా, మన గుండె వచ్చేసి మన ప్రతి కణానికి బ్లడ్ సరఫరా చేస్తుంది కదా. ఈ పవర్ ఐసీ కూడా అంతే అనమాట. ఇక్కడున్న ప్రతి సెక్షన్కి పవర్ అనేది సప్లై చేయడానికి యూజ్ అవుతుంది పవర్ ఐసీ. ఈ ప్రాసెసర్ ఏమో ప్రతి ఫోన్లో ప్రతి ఫంక్షన్ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా రన్ కావాలనేది, ఏ విధంగా యాక్టివేట్ ఏ విధంగా నడుస్తుంది అనేది మొత్తం ప్రాసెసర్ చూసుకుంటుంది. వచ్చేసి మనకి డిస్ప్లే పట్టి అనమాట. ఇది దీని ముందర డిస్ప్లే ఉంటుంది. ఈ కనెక్టర్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి మదర్ బోర్డ్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఇవి కెమెరాస్. ఓకేనా, ఇవన్నీ చెప్పుకుంటే మీకు టైం ఎక్కువైపోతుంది కాబట్టి మీకు ప్రాసెసర్ ఏ ఉంటుందని చూపిస్తాను. నా దగ్గర వేరే మొబైల్ ఉంది ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ ఉంది, దాని ప్రాసెసర్ చూపిస్తాను మీకు. సేమ్ అట్లనే ఉంటాయి వేరే మొబైల్స్లో కూడా ప్రాసెసర్స్. ఇందులో ఇది వచ్చి సామ్సంగ్ బోర్డ్ అనమాట. ఇది చూడండి, ఇందులో క్వాల్కమ్ది ప్రాసెసర్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటే పేరు. ఓకేనా, క్వాల్కమ్ది ప్రాసెసర్ ఉంది. ఏదంటే ఇది మొత్తం మనం తీయాలంటే ఫస్ట్ దీనికి ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, కెమెరా అవన్నీ అనేది డిస్కనెక్ట్ చేయాలన్నమాట. అయితే నేను కెమెరాస్ ఇవన్నీ డిస్కనెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టీల్ ఉంది కదా, ఈ స్టీల్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి దీన్ని మొత్తం కట్ చేసి ఇది హీట్ చేసి బయటికి తీసి మీకు చూపిస్తాను లోపల కనెక్షన్స్ ఎట్లుంటాయి అనేది. పైన టీనా వచ్చేసి ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది క్వాల్కామ్ అనమాట ప్రాసెసర్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ర్యామ్ ఉంటుంది కదా, ర్యామ్ అనమాట. ఇది ర్యామ్ ఉంటుంది కదా, ఎక్స్టర్నల్ మెమరీ అంటే చూసిన ర్యామ్ 128 GB ఉంటుంది, ఇంకా 256 GB ఉంటుంది, 64 GB ఉంటుంది. ఇది ర్యామ్ అనమాట. ప్రాసెసర్ పక్కనే ఉంటుంది. ఓకేనా, కొన్ని మొబైళ్ళకి అయితే ప్రాసెసర్ పైన ఉంటుంది అనమాట. ఈ మొబైల్కి ప్రాసెసర్ పక్కన ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి పవర్ ఐసీ అనమాట. ఓకేనా, ఇది ఉంది కదా, ఇది పవర్ ఐసీ. మనకి హార్ట్ ఎలాగానో మొబైల్కి హార్ట్ అనమాట ఇది. ఎందుకంటే ప్రతి సెక్షన్కి పవర్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ప్రాసెసర్ ఉంది కదా, ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. ఓపెన్ చేస్తే కొంచెం హీట్ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నేను తీసిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను వీడియో. ఫ్రెండ్స్, ప్రాసెసర్ అయితే వచ్చేసింది బయటికి. ఇదే అన్నమాట ప్రాసెసర్. ఓకేనా, క్వాల్కామ్ కనిపిస్తుందా, క్వాల్కామ్ ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఇది నీట్గా చేసి ఇంకా మైక్రోస్కోప్ కింద చూస్తే ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నేను పక్కన ఫోటో పెడతా చూడండి. ఓకేనా, ఇవన్నీ కనెక్షన్స్ ఫ్రెండ్స్, మదర్ బోర్డ్కి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం దీనివల్ల ఇది హెడ్ బ్రెయిన్, మనకు బ్రెయిన్ ఎలాగనో మొబైల్కి కూడా ఇది బ్రెయిన్ అనమాట. ఇప్పుడు మదర్ బోర్డ్ ఖరాబ్ అయిందనమాట, అందుకోసమే దీని ప్రాసెసర్ తీసి మీకు చూపించడం జరిగింది. ఈ ప్రాసెసర్ కూడా షార్ట్ అయ్యి ఖరాబ్ అయిందనమాట. బోర్డే మొత్తం షార్ట్ అయింది. ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను, ఈ ప్రాసెసర్ లోపల కూడా ఎట్లుంటుంది అనేది చూపిస్తాను పలగొట్టి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మొత్తం. సరిగ్గా కనిపిస్తలేదు కెమెరా తోటి. ప్లస్ 4 కూడా వేసేసిన లోపల.
చూడండి లోపల ఒక ఎట్లుందంటే ఒక స్టీల్ లాంటిది ఉందన్నమాట, స్టీల్ ప్లేట్ లాంటిది చిన్న సిల్వర్ కలర్ ఫోన్ కనిపించిందా, ఉందన్నమాట. ఇది కూడా వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తాను. మొబైల్స్ గురించి మొత్తం డీటెయిల్గా మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతాడు చెప్తాను. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఓకేనా. ఇంకా మీకు మైక్రోస్కోప్ ఉంటే మీకు క్లియర్గా కనిపిస్తుండే. అది ల్యాబ్లో ఉంటుంది. ఇది నేను ఇంటికాడ చూపిస్తున్నా. ఇంటికాడ కూడా నేను చిన్న వర్క్ చేస్తుంటాను అనమాట. ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై భారత్.